ఈ దేశంలో పుట్టినటువంటి నలంద విశ్వవిద్యాలయం, తక్షశిల లాంటివి ఇవాళ ఇప్పుడున్న యూనివర్సిటీలు పోల్చుకోలేవు అధ్యక్ష వాటితోటి. కనీసం అటువైపు కూడా అధ్యక్ష నేను ఏది పిహెచ్డి ఎంట్రన్స్ కోసమో దేనికోసం ఒక ఎగ్జామ్ రాస్తాను పోయిన అధ్యక్ష. ఎంత బాగుండంటే అప్పుడు అధ్యక్ష తీన్మార్ వార్తలు ఎన్నో వస్తాయని వచ్చినాయి అధ్యక్ష. నేనే రాసినా, నాకు సీట్ రాలేదు అధ్యక్ష. అంత కాంపిటీషన్ ఉండే. ప్రోగ్రామ్ డిజైన్ చేసింది నేనే, మళ్ళా నాకు రాలే. అంత పకడ్బందీగా జరిగింది. ఇవాళ ఏముంది అధ్యక్ష, ఉత్సవ విగ్రహాల లెక్క మారిపోయినాయి. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కొఠారి కమిషన్ చెప్పినట్టుగా కనీసం 10% బడ్జెట్లో నిధులు పెట్టండి. ఈ 10% బడ్జెట్లో నిధులు పెట్టి విద్యారంగం పట్ల మనకున్నటువంటి ప్రేమను చాటుకోవాలి. ఈ దేశంలో మిగతా అన్ని రాష్ట్రాల కంటే అత్యంత బలహీనమైన విద్యా విధానం తెలంగాణ రాష్ట్రంలో ఉండడం ఇది చాలా విచారకరం అధ్యక్ష, బాధాకరం. ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్య వికసిల్లాలంటే సార్ ప్రైవేటును నియంత్రించడం తప్పనిసరి సార్. ప్రైవేటును నియంత్రించినప్పుడే ప్రభుత్వ విద్య బాగుపడుతుంది, దాన్ని కాపాడబడుతుంది సార్. ఇది చాలా సీరియస్ విషయం సార్, చిన్న విషయం కూడా కాదు ఇది. ఇప్పుడు ఎందుకంటే కొన్ని వేల మంది పిల్లలు ప్రభుత్వం ఇచ్చిన డేటా చూస్తుంటే కళ్ళు తిరిగిపోతా ఉన్నాయి సార్. దీంట్లో జరిగినటువంటి ఎంత ఆగం జరిగి ప్రభుత్వం నిజాయితీకి ఇచ్చింది డేటా, దీంట్లోనే అనేక అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పటి నుంచి అయినా కనీసం బడ్జెట్లో నిధులు పెంచండి, ఖర్చు కరెక్ట్గా చేయండి. సో మనం నదుల కాడ ప్రాజెక్టుల కాడ అంచనాలు ఎట్లయితే పెంచుకుంటామో అవసరమైతే విద్యారంగానికి కూడా కొన్ని అంచనాలు పెంచుకొనైనా నిధులు అదనంగా చేసుకునేటువంటి పరిస్థితి రావాలని చెప్పి తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. ఇంత గొప్ప డిస్కషన్ ఈ సభలో పెట్టినటువంటి తమరికి మీకున్నటువంటి తాపత్రయంని నేను గుర్తించిన అధ్యక్ష. విద్యారంగం పైన చర్చ జరగాలని మీరు ఈ అంశాన్ని తీసుకొచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు అధ్యక్ష. ఓకే, థ్యాంక్ యూ.